రాధా మనోహర్. రాధా మనోహర్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏముంటుంది సార్? ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటేనే కమర్షియల్ అయిపోయింది. గురువు మనసులో నుంచి నోటి నుంచి రావాల్సిన పాఠాలు కూడా నోట్ల మీదే ఆధారపడ్డాయి. ఎడ్యుకేషన్ని ఎవ్వరు కూడా ఒక జ్ఞాన సంపదగా చూడటం లేదు, వ్యాపార ప్రొడక్ట్స్ లాగే చూస్తున్నారు. అందుకే ఎడ్యుకేషన్ నుంచి వచ్చే పిల్లలు కూడా మెకానికల్గా, ఆర్టిఫిషియల్గా ఉంటున్నారు. ఒక బట్టి ప్రపంచం నడుస్తుంది సార్ బయట. ఒకప్పుడు తరం మీ అమ్మా నాన్న ఎవరు అని అడిగేవారు. కొంతకాలం తర్వాత నీ పేరేంటి అని అడిగారు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్నావు అన్న తర్వాతే మిగతా ఏ ప్రశ్నలైనా అడుగుతున్నారు. గుడ్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సార్. వీటిలో మార్పు రావాలంటే మీలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ సంస్థ నుంచి వచ్చే సిస్టమ్ చాలా ఇన్నోవేటివ్గా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలకి చదువు అంటే అవసరం కాదు, అదృష్టం అనిపించాలి. మనం మన పుట్టుకని మార్చలేం, కానీ చదువు మన భవిష్యత్తుని, పేరునే మార్చేస్తుంది సార్. అమ్మ బాబాయ్, ఏంటి నా ప్లాన్కి గండి పడిపోయేటట్టుంది. కంగ్రాచులేషన్స్, యు బోత్ ఆర్ అపాయింటెడ్. కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సరే, మీ శాలరీ చూసుకోండి. $3 లక్షలా? ఇద్దరికి కలిపి. నాకు తెలుసు మీకు ఈ జాబులు చాలా ఎక్కువని, కానీ మా వాళ్ళు వినరు కదా. అన్నట్టు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇందులో పెట్టలేదేంటి? ఇచ్చి వెళ్ళండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి? ఆహా, టెంప్టింగ్ అమౌంట్. అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళేలోపే దరిద్రం వచ్చి లిప్లోకి చెల్లిపోయింది. బంగారం లాంటి జాబ్, అద్భుతమైన శాలరీ మిస్ అయిపోయింది. అవునులే, వచ్చింది యమగండంతో. ఇంకా శుభాలు ఎక్కడ జరుగుతాయి మన జీవితంలో? ఇదేంటి అలా తిరిగేస్తుంది? వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్కి దీని మైండ్ ఏం ట్విస్ట్ అవ్వలేదు కదా. ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.
ఏంటండి అలా తిరుగుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే నువ్వు. ప్రాబ్లమే దగ్గరికొచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంటే ఏం చెప్పాలి? నేను ప్రాబ్లమా? మా తాత ఎప్పుడు చెప్తుండేవాడు పిచ్చోళ్ళకి కాస్త దూరంగా ఉండమని. సిగ్గుండాలి. చేసిందంతా చేసి ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు? నాకొక డౌట్. నేనిక్కడికి వస్తానని నువ్వు ముందే తెలుసుకుని నేనొస్తున్న బస్లో నా పక్కనే రిజర్వేషన్ చేయించుకొని నేనొస్తున్న ఆటోని అష్ట కష్టాలు పడి ఎక్కి చివరికి ఇంటర్వ్యూ వరకు వచ్చి అక్కడ 3 లక్షలు చూడగానే నీతో 3 ముళ్ళకి ఒప్పుకుంటాననుకున్నావా? హలో, ఈ రాధతో అంత ఈజీ కాదు. అది బుర్రా బూడిద గుమ్మడికాయ. ఇన్ని ఆలోచనలా? ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు నువ్వు గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కి హోల్ అండ్ సోల్ వారసురాలు అయినా నేను నీ వైపు కన్నెత్తి కూడా చూడను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆస్కర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అయినా నాకు తెలుసు ఆ ఫార్మ్స్ లో మన మొగుడు పెళ్ళాలని రాసింది నువ్వే. ఇదే మాట నేను నిన్నంటే నాకేంటి అవసరం? నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. మరి ఇంకెవరికి అవసరం? నాకు తెలిసి ఆ రిసెప్షనిస్ట్ మనం మర్చిపోయామని చెప్పి ఫీల్ చేసి ఉంటుంది. ఆ కండిషన్ హైదరాబాద్ లో చూసుకుని ఉన్నా నీతో ఇంత ఇరిటేషన్ జర్నీ తప్పేది నాకు. సేమ్ ఫీలింగ్. ఎదవ డ్రామాలాడకు. పోన్లే, నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? నాకు ఇప్పటికీ డౌటే. నువ్విదంతా కావాలని చేశావు. నువ్వొక వేస్ట్ గాడివి. నా పాలిట రాహుకాలం నువ్వు. నేను వేస్ట్ అయితే నువ్వు వరస్టే. వరస్ట్ లోనే వరస్ట్ నువ్వు. యమ్మగండవే నాకు నువ్వు. ఏంటి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏదో తేడాగా ఉంది. గొడవ చూస్తేనేమో ఆదర్శ దంపతుల్లా అనిపిస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఆదర్శ దంపతులా, అద్దెకొచ్చిన దంపతులా? ఇదేదో మనకి పనికొచ్చేలా ఉందే. తొక్కలో అగ్రిమెంట్ అవసరం కూడా లేదు. హలో, ఏంటి సంతకాలు పెట్టడానికి ఎంతసేపు? నేనేమన్నా వీలునామా మీద సంతకం పెట్టమన్నానా? అగ్రిమెంట్ల మీదే కదా. ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అలా ఏం లేదు సార్. ఇదిగో వస్తున్నాం. ఏంటి నీతో వచ్చేది? నిజం చెప్పి జాబ్ కావాలని రిక్వెస్ట్ చేసుకుంటా. ఇదిగో, ఈ ఉద్యోగం మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. నేను మా అన్నయ్య వాళ్ళకి చెప్పేస్తాను. నేను అప్పటికీ మా అన్నయ్య వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, భార్యాభర్తలు ఎందుకు, ఇద్దరూ కొట్టుకు సావడానికే సరిపోతుంది, ఇంకా వాళ్ళు డ్యూటీ ఏం చేస్తారు అని. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. వచ్చిన వాళ్ళేమో ఇదిగో ఇలా ఉన్నారు.